బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేసిన ఆరోపణలతో ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు మొత్తం 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గత 6 నెలలుగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వివిధ రకాలుగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్విగ్గీ ఆర్డర్లు తేవడం, కూలర్లకు నీరు నింపడం, గోడ కుర్చీలు వేయించడం వంటి పనులతో ర్యాగింగ్ చేసినట్లు వారు ఆరోపించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించి 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. అలాగే కాలేజీలో ర్యాగింగ్ కు తావు లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది. స్టూడెంట్స్ 12 మంది ర్యాగింగ్ చేస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతోపాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపటానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్కి ఉన్న సీనియర్స్ 7-8 మంది ఉన్నారు అదే హాస్టల్లో. వాళ్ళు ఆపటానికి పోతే చేయకంటారని చెప్తే వాళ్ళు వినక వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్తో కూడా పెట్టుకున్నారు. ఇంటర్న్స్ అంటే హౌస్ హోల్డర్స్. అది తెలిసింది. వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద కొట్టారు. ఆయన సరోజినీ దేవిలో చెకప్ కూడా చేయించుకున్నాడు ఉస్మానియాలో. దాని తర్వాత నేను వార్డన్లో యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి సంజాయించి ఇట్లా చేయకండి అని 9th మార్నింగ్ జరిగింది. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా 10th క్వైట్ ఉన్నారు కానీ 11th మళ్ళీ కంప్లైంట్స్ వచ్చినాయి. మళ్ళీ వాటర్ తెచ్చుకోమని చెప్పి, స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకురామని చెప్పి, తర్వాత కూలర్లో వాటర్ నింపమని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం రాత్రి పిలిచి వాళ్ళతో పని చేయకపోతే సిటప్ చేయించుకోవటం, చైర్ లేకుండా కూర్చోవటం, అవన్నీ జరిగినాయి. ఇక హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే ఎవరైతే ర్యాగింగ్ చేశారో 12 మంది వారిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే 12 మంది పైన సుల్తాన్ బజార్ లో పిఎస్ లో కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా చూస్తే ఉస్మానియా డెంటల్ కాలేజ్ లో ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ యొక్క ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో యొక్క విద్యార్థిని అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కూడా దీనికి సంబంధించి ఇటు సీనియర్స్ వేధించడంతో చాలా సార్లు కూడా ప్రిన్సిపల్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే బీడీఎఫ్ చదువుతున్న మొదటి సంవత్సరం స్టూడెంట్స్ ని బీడీఎఫ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం చాలా వేధింపులకు కూడా గురి చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆ యొక్క స్టూడెంట్ కి గోడ కూర్చివేయడం, అంతేకాకుండా ఏదైనా స్విగ్గీ డెలివరీ వచ్చినప్పుడు కిందికి వెళ్ళి తీసుకురావడం, ఇలాంటి చాలా అతనికి వేధింపులకు గురి చేశారు. దీనిపైన ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రిన్సిపల్ కూడా వారిని హెచ్చరించిన వారి యొక్క తీరులో మార్పు రాకపోవడంతో వారిని 6 నెలల పాటు కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసులకు కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. విచారణ తర్వాత దానికి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది మాత్రం ఇంకా దీనికి సంబంధించి పోలీసు రిపోర్ట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మాత్రము ఫైనల్ చదివే 12 మంది విద్యార్థులు అతన్ని డైలీ వేధించడం నేపథ్యంలోనే ఇలా పోలీసులు కూడా ఫిర్యాదు చేశామని చెప్పి కూడా కాలేజీకి సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి. పవన్, గత 6 నెలలుగా కూడా వీరు ర్యాగింగ్ కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులు ఏమంటున్నారు వీరి గురించి? అయితే మిగిలిన విద్యార్థులు కూడా చెప్తున్నారు, పూర్తిగా ఈ యొక్క 12 మంది విద్యార్థులు ఒక టీమ్ గా ఉండి మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో కొత్తగా వచ్చిన వారిని మాత్రము చాలా వేధింపులకు కూడా గురి చేస్తారు. వారు ఏది చెప్పినా వారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా అంటే తాము ఫైనల్ ఇయర్ చదువుతున్నాము, తాము సీనియర్స్ అని చెప్పి ఒక ఉద్దేశంతోనే తమను పూర్తిగా వేధింపులకు కూడా గురి చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఆ యొక్క వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది మాత్రము పోలీసు రిపోర్ట్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఇటు కాలేజీకి సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.
హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై ర్యాగింగ్ చేసిన ఆరోపణలతో ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజ్ ప్రిన్సిపల్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు మొత్తం 12 మంది ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులపై తెలంగాణ ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో గత 6 నెలలుగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను వివిధ రకాలుగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. స్విగ్గీ ఆర్డర్లు తేవడం, కూలర్లో నీరు నింపడం, గోడ కుర్చీలు వేయించడం వంటి పనులతో ర్యాగింగ్ చేసినట్లు వారు ఆరోపించారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించి 12 మంది విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. అలాగే కాలేజీలో ర్యాగింగ్ కు తావులేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం స్పష్టం చేసింది.